ఏలూరు పార్లమెంటు చరిత్రలో ఎంతో మంది పరిపాలన చేశారని, అటువంటి ఏలూరు పార్లమెంట్ చరిత్రను భ్రష్టు పట్టించే విధంగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ వ్యవహరించారని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు మండిపడ్డారు. ఏలూరులోని జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో తను గెలిస్తే డ్రగ్స్ లేని ప్రాంతంగా ఏలూరు జిల్లాను తీర్చిదిద్దుతానని చెప్పి తానే డ్రగ్స్ తీసుకోవడం యువతకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే రాజకీయ పార్టీ కాదు, తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిందని తెలియజేశారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి కంబం విజయరాజు, నగర పార్టీ అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఈ రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డ్రగ్స్తో ఇక్కడ యువత అంతా కూడా నాశనం అయిపోతున్నారు. 2107 మంది ఇప్పటికే ఈ డ్రగ్స్ వల్ల చనిపోయారు. నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే డ్రగ్స్ లేని ఏలూరు బానిసలు ఇవ్వటమే కాకుండా కొంతమందిని సుదూర ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి ఈ ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేయటం అనేది వీళ్ళకు మొదటి నుంచి ఉన్నటువంటి ప్రధాన అలవాటు అయినటువంటి విషయం ఇప్పుడు మనందరికీ తెలిసింది. మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మతో ఈ డ్రగ్స్ పార్టీ పెట్టింది వాస్తవేగా. ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ అని కూడా దీన్ని తేలింది. ఈ డ్రగ్స్ లాంటి వ్యవహారాల్లో చట్టాన్ని మేనేజ్ చేయటం, వ్యవస్థను మేనేజ్ చేయడం చేస్తే యువతను తప్పుదారి పట్టించే దుర్మార్గ పనుల్లో స్వయంగా పాలు పంచుకోవడం అవుతుంది. దీనంతా కూడా ఈ రోజున దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రం కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీళ్ళ వైపు చూస్తున్నారు ఏం జరుగుతుందని. చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే స్వయంగా పుట్ట మహేష్ యాదవ్ను లోక్సభ ఎంపీ పదవి నుంచి తప్పించాలి, తక్షణం పార్టీకి రాజీనామా చేయించాలి. ఇది ప్రముఖంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా నుంచి డిమాండ్. పోతే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయించకపోతే రాబో కాలంలో ఈ జిల్లా అంతా కూడా ప్రజలతో కలిసి, స్వచ్ఛంద సంస్థలతో కలిసి, మాతో కలిసి వచ్చేటువంటి అన్ని పార్టీలతో కలిసి నిరసన గళం వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నా. జై జగన్, జై జగన్, జై జగన్. ఆ పట్టుబడిన సమయంలో కూడా శాంపిల్స్ తీసుకునే ఉద్దేశంలో వీరందరూ శాంపిల్స్ అడిగితే ఎంపీ గారు చేసిన పని ఏంటంటే యూరిన్ ఇవ్వాల్సిన శాంపిల్కి వాటర్ తీసి ఇచ్చారు. అంటే ఆయన ఎంత మోసపూరితమైన మనిషో మనకు దీని ద్వారా అర్థమవుతుంది. రాత్రి అది జరిగింది, అది పోలీసు వారు దానిపై అనుమానం వచ్చి మళ్ళీ బ్లడ్ శాంపిల్ తీసుకుని తీయటం, దాంట్లో పాజిటివ్ అని నిర్ధారణ అవటం, దీని మూలంగా ఎంపీ గారు డ్రగ్స్ వాడారు అన్నది నిర్ధారణ అయింది. ఆ నిర్ధారణ అయిన భాగంలో దానిలోంచి తప్పించడం కోసం కూటమి ప్రభుత్వం సాయశక్తిలా ప్రయత్నిస్తాం. కానీ అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దొరికినందువలన, బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే దొరికినందువలన రేవంత్ రెడ్డి గారు గట్టిగా పట్టుకోవటం మూలం జరిగింది. లేదా కూటమి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఉన్న వాళ్ళిద్దరికి ఉన్న బాంధవ్యంలో ఈయన్ని తప్పించేవారు. అది జరగకోకుండా బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే ఉండటం వలన ఈయన పట్టుబడటం జరిగింది. గంజాయి నిర్మూలిస్తాం, గంజాయి ఇక్కడ ఆంధ్రదేశంలో గంజాయి రహిత పాలన చేస్తామని కూటమి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజు పదే మాట్లాడతాం. హోమ్ మినిస్టర్ గారు కూడా ఎక్కడా గంజాయి లేదని ఆవిడ నోటికి వచ్చినట్టు మాట్లాడటం జరుగుతుంది. గంజాయే కాదు, ఒక ఎంపీ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఎవర్ ఓట్ కెన్ స్టాప్ డ్రగ్స్ ఇన్ ఏపీ అని చెప్పారు. ఇదే ఎంపీ గారు ఓట్లు అడుక్కుంటూ ఆంధ్రప్రదేశ్లో 2121 మంది డ్రగ్స్ తీసుకుంటూ చనిపోయారు. కాబట్టి మీరు నాకు ఓట్లేసి ఎంపీగా నన్ను గెలిపిస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ లేకుండా చేస్తాను అని హామీ ఇచ్చి అనేకమైన బూటకపు హామీలతో, అసత్య ప్రచారాలతో గద్దెనెక్కారు ఈ ఎంపీ గారు. మరి ఇవాళ ఈ ఎంపీ గారు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు.
అది ఏలూరు ప్రజలుగా నా దౌర్భాగ్యంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతటి మొత్తం దేశ చరిత్రలో ఏలూరు ఎంపీ గారు అంటే అది ఎవరికి వస్తుంది? మనకే కదా. ఏలూరు ప్రజల ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు మరి ప్రజలకి ఎంతో ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఆయనే డ్రగ్స్ తీసుకుంటూ ఆ డ్రగ్స్లో పట్టుబడ్డం అన్నది ఈ రాష్ట్ర ప్రజలకు కానీ యువతకు కానీ బీసీలకు కానీ ఏం సమాచారం ఏమీ చేద్దామన్న ఆలోచన అన్నది వాళ్ళే చెప్పాలి. అంటే యువతను కానీ బీసీలు కానీ డ్రగ్స్ తీసుకోమంటున్నారా లేదంటే అభివృద్ధిలోకి వెళ్ళమంటున్నారా అది చెప్పాల్సిన బాధ్యత ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా చెప్పాలి, బీజేపీ నాయకులు కూడా. ఎంపీలకి మంత్రులకి మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. ఎందుకంటే శని ఆదివారాలు డ్రగ్స్ వారాలు గాను, సోమవారం ఏమో పోలవరం గాను, మంగళవారం ఏమో అప్పుల వారం గాను రాష్ట్రాన్ని చేసేసారు. ఇక మిగతా 3 రోజులు కూడా ఏదో ఒకటి పెడతారు, చేస్తారు. ఎందుకంటే వాళ్ళు స్కిట్లు వేసుకోవడానికి, క్రికెట్ మ్యాచ్లు ఆడుకోవడానికి, లేదా వాళ్ళ ఇష్టమైన పార్టీలు చేసుకోవడానికి, విందులు చేసుకోవడానికి, వినోదాలు చేసుకోవడానికి తప్ప రాష్ట్రంలో మరి పరిపాలన అనేది గాలి కొదిలేశారు. టీడీపీ పార్టీలో ఇప్పుడు మొన్న కూటమిలో ఉన్న అరవ శ్రీధర్ అమ్మాయి విషయంలో జరిగింది మనం చూసాము. ఆయన మీద చర్యలు లేవు. ఇప్పుడు ఎంపీ గారి మీద కూడా చర్యలు ఉండవు. ఎందుకంటే కూటమిలో ఉన్న వాళ్ళు ఒక కమిటీ వేస్తారు, వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటారు మేమేమీ చేయలేదు, మాకేమీ తెలియదు అని చెప్పేసి. మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏం జరుగుతుంది? మీ కూటమి నాయకులు ఏం చేస్తున్నారు? ఈ రోజున చర్చించాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎక్కడ చూసినా గంజాయి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో. గతంలో మీరు డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా చెప్పారు, కానీ ఇప్పుడు నిజంగా చేసి చూపించారు. మా గవర్నమెంట్ రాగానే 100 రోజుల్లో పూర్తిగా గంజాయి నివారిస్తా అన్నారు. ఈ రోజున ఎక్కడ చూసినా గంజాయి ఉండే పరిస్థితి. కాబట్టి మీరు కంపల్సరీ దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను.